తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీరు అన్నట్టుగా స్వచ్ఛమైన రాజకీయాలను, నిష్పక్షమైన రాజకీయాలను చూడాలంటే కాస్త కష్టమైన పని. బట్ ఇప్పుడున్న రాజకీయాల గురించే మనం మాట్లాడుకుందాం. బీజేపీ పార్టీ తెలంగాణ మీద గట్టి ఫోకస్ పెట్టింది. ఒకవేళ లోక్సభ స్థానాలలో బీఆర్ఎస్కి అలానే కాంగ్రెస్కి కూడా అనుకున్నన్ని స్థానాలు రాకపోతే రెండు పార్టీలను వానిష్ చేసేసే అవకాశం చాలా మటుకు ఉంది అని సాధ్యమే అంటారు. ఇది ఇక్కడ ఈ హైదరాబాద్లో కూర్చున్న ఆర్మ్ చైర్ క్రిటిక్స్ మాట్లాడే మాట. అసలు బీజేపీ పార్టీ అనేది ఇంకా కూడా గ్రామ స్థాయిలో లేదు, ఇంకా కూడా వాళ్ళకి క్యాడర్ లేదు. 10 నుంచి 11 సీట్లు మేమే గెలవబోతున్నామని చెబుతున్నారు. ఎవడాడు? చాలా సర్వేలు. ఎవడు? అయ్యో 13 సీట్లు ఇచ్చే అంత గొప్ప రాజకీయ పండిట్ ఎవడు? నాకు ఐ వాంట్ టు ఆస్క్. ఇది చాలా తప్పది తెలుసా. కాకపోతే బీజేపీని దెబ్బతీయడానికి రాజకీయాలు చాలా డిఫరెంట్గా జరుగుతున్నమాట వాస్తవం. ఒక 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 రకంగా బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితులలో బీజేపీకి ఎన్నెన్న సీట్లు రాని, కానీ బీఆర్ఎస్కి మాత్రం ఒక్క సీటు కూడా రావద్దు అనేటువంటి ఒక యాంగిల్లో ఈనాడు పొలిటికల్ నెరేటివ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఎంపీ స్థానాలు తెలంగాణలో బీజేపీకి ఎక్కువ వచ్చినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే ఉద్దేశంలో కూడా అటు బీజేపీ ఉంది. పక్క రాష్ట్రాలలో ఎట్లయితే తన వ్యూహాన్ని అమిత్ షా లేకపోతే మోదీ ద్వయం చేశారు, ఇక్కడ కూడా అదే చేయబోతున్నారు అంటూ పచ్చి అవకాశవాదపు మాటమ్మా ఇది. దీనంత అర్థం లేనటువంటి మాట ఇంకోటి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగే సత్తా సామర్థ్యం అటు నా బీజేపీకి లేదు, నా బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ అయితే ఈనాడు ఒక అంటే మనం ఏమంటారు స్పైన్ విరిగినటువంటి పరిస్థితిలో ఉంది. బీజేపీకి అంత సీన్ లేదు. వాళ్ళకు ఉన్నది ఎంతమ్మా 8 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇది అంతే ఏంటంటే అవకాశవాదులను అంటే ఎట్లుంటుందంటే కొన్ని కుటుంబాల వాళ్ళు ఇప్పుడు రాజకీయం అంతా చాకచక్యంగా ఉందంటే బంధువులే అన్ని పార్టీలలో ఉంటారు. బీఆర్ఎస్లో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్లో వాళ్ళే ఉంటారు, బీజేపీలో వాళ్ళే ఉంటారు. ఎప్పుడు వాతావరణం కొద్దిగా పచ్చగా పడుతుందో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బంధువులను వాళ్ళు రాబట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటుందో కాంగ్రెస్లో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈజీగా బీజేపీలోకి వాకిన్ అవుతారు. అట్లనే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండే చాలామంది వాళ్ళ బంధుత్వాలను వాడుకొని బీఆర్ఎస్లోకి పోగలిగినారు. వాళ్ళే ఎవరైతే మ్యాక్సిమంగా బెనిఫిట్ పొందారో బీఆర్ఎస్లో అతి సునాయాసంగా ఇట్లా ఫుట్బాల్ను తన్నట్టు తన్ని మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినారు అన్నారా. ఇది ఇంకొకసారి ఈ మాట నేను వినదలుచుకోలేదు. ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఎల్లుండో ఆవలెల్లుండో కూలుతుందని. కూల్చడం అనేది ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నా కదా, 24 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలని. ఇదంతా ఉత్త బోగస్, ఇదంతా ఎదవ మాటలు విన్నారా. వాళ్ళన్నారని వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అన్నారని వాళ్ళు అంటున్నారు. ఎవడెవడికి లేడు. ఎవరైతే చేరదలుచుకున్నారో వాళ్ళు ఆల్రెడీ చేరారు. ఇంకా కొంతమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అవకాశవాద రాజకీయాలు చేస్తారు. ఇక్కడ ఇదే వ్యాఖ్య వేరెవరైనా చేస్తుంటే మీరు అన్న దానికోసం కాస్త ఆగి ఉండేవాళ్ళమేమో, కాస్త పాజ్ ఇచ్చేవాళ్ళమేమో. బట్ స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, ఇప్పుడు కాదు జరాగండి, నేను టైం చెప్తా, ఆ టైంలో ఎప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలో అప్పుడు నేను తీసుకుంటా అని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఆ మాటలలో విశ్వసనీయత ఉందా? మీరు చెప్పండి. మీ అంతరాత్మ ప్రబోధంగా కేసీఆర్కి అంత సీన్ ఉందా? అంటే 20 మంది కాంగ్రెస్ వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకుని తన అధికారంలో ఉండగా ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను తీసుకోవడం ఒక సందర్భం అయితే, ఈనాడు ప్రతిపక్షంలో ఉండి ఒక అధికార పార్టీలకు సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలను గుంజుకునేంత సత్తా సామర్థ్యం ఉందా? అంటే మీ దృష్టిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గడ్డి పొరకల? వాళ్ళకి నీతి లేదా, నిజాయితీ లేదా, ఏది లేదా? ఎంత దురాగతాలకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత రెప్రెషన్కు గురైన వాళ్ళు ఎంత కష్టపడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినారమ్మా? అంటే వీళ్ళ ప్రచారంతోనే గెలిచినారా? సమాజంలో గొప్ప ఒపీనియన్ లీడర్స్, ప్రజా సంఘాల వాళ్ళు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి,
లేకపోతే రకరకాల రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళంతా కేసీఆర్ యొక్క అరాచక ప్రభుత్వాన్ని కూలదొయ్యాలా అనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో చేసిన ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ ఈనాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇది ఎవడో ఒకళ్ళు ఇద్దరు పిసిసి అధ్యక్షుడో వాడో వీడో స్పీచ్లు ఇస్తే వచ్చింది కాదు. కాలుకు బల్పం కట్టుకొని తిరిగినాడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు. వాళ్ళని చూసి ఓట్లు వేసినారు. ఈ మోకాలను చూస్తే ఎవడు ఓటు వేస్తాడమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతేందుకమ్మా, ఇప్పుడు దేశంలో ప్రతి చోట చాలా బిజీగా ఉన్నారు కదా. ఓ 2 సార్లు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రాకుంటే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయమ్మా? ఇక్కడ ఎన్నో సార్ చెప్పండి. అంటే చెప్తున్నాను మీకు, ఈ అవకాశవాద రాజకీయాలతో ఎప్పుడు ఓట్లు రాలవమ్మా. నిబద్ధత ఉండాలా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల నిబద్ధత ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా, ప్రజల ప్రేమానురాగాలను పొందాలా. మీ పర్ఫార్మెన్స్ ద్వారా కేవలం మాటకారితనంతో ఓట్లు వస్తాయంటే నేను నమ్మను. నాకు తెలిసి ఎంతోమంది గొప్ప గొప్ప మాటకారి రాజకీయ నాయకులను చూస్తాను నా జీవితంలో. నేను చాలా గొప్ప వాళ్ళను. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాకు మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అంట, ఏమని, టు కీప్ డాక్టర్ చెన్నారెడ్డి అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ కీప్ విబి రాజు విత్ ఇన్ ది క్యాబినెట్ ఈజ్ ఫ్యాటల్ ఫర్ ద క్యాబినెట్ అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. నేనేం చెప్తే అది విని ఓట్లు వేస్తారు జనము అనుకునే రోజులు పోయినాయి. ఈనాడు ప్రజలలో ప్రశ్నించే తత్వం అనేది చాలా అంటే చాలా అలవాటు పడ్డది. నువ్వు చెప్తే జై జై అంటారు. చాలా అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో ఓకే అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ ఇంకా చేయలేదు. మరి ఇవన్నీ లోక్సభ స్థానాలమే పడదా? ఇది చాలా పొరపాటు. 6 గ్యారంటీలతోనే వచ్చింది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నారు. ఇది అంటే చాలా నీచమైన పదజాలం ఉంటుంది. మనము అంటే సాహిత్యంలో అయితే అంటే ఈ వేదిక ద్వారా మాట్లాడచ్చో లేదో కానీ మా తెలుగు పండిట్ చెప్పేవాడు స్వకుచమర్దనం అంటారు. ఇది అట్లాంటి టైప్. ఇది వీళ్ళే 6 గ్యారంటీలతో మేము వచ్చాము, అట్టయింది ఇట్టయింది అంతా అవుతుంది. అరాచక పాలన మీద వ్యతిరేక్త భావనతో కేసీఆర్ కుటుంబం ఏదైతే రాష్ట్రాన్ని పుట్టి ముంచిందో, దౌర్జన్యం చేసిందో, పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని అసలు డిసెంట్ అనేది లేకుండా చేసిందో, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేక్త భావన ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూల్చాలని ఒక దీక్షతో ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్నారా. తర్వాత కన్యాకుమారి నుంచి కాశీ వరకు, జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వల్ల ఈనాడు సౌత్లో పవర్లోకి వచ్చింది అన్నారా. తర్వాత ప్రియాంక గాంధీ, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, ఏమండి ఒక సముద్రం లాంటి పార్టీ అండి కాంగ్రెస్. దానికి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే లాంటి ఒక వయోవృద్ధుడు ఉన్నాడు. వారి మాటలలో మీకు 2 విషయాలు తెలుస్తుంది. ఒక చక్కని అతని నిజాయితీ కనబడుతుంది, అతని అనుభవం కనబడుతుంది, అతను డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి అతని భాష అదే అట్రాక్ట్ చేస్తుంది. ఆ లీడర్లను చూసి ఈనాడు కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అయిన వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏదో తేపకో మాట అన్న అంటే ముఖపరస్తు అంటే ఏంటంటే ఏ రోటికి ఆ పాట పాడడం, ఏ మాట కాదు అట్లా మాట్లాడడం, వీళ్ళ వల్ల వచ్చిందా అమ్మ. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15కి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పోతే ఆయన తలనెత్తినే తను పెట్టుకొని భస్మాసుర హస్తం పెట్టుకొని పోతే చెప్పలేం. కానీ ఆయన ఒక్కటి మాత్రం ఉంది, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన ఆలోచన సరళి కానీ, ఆయన ఒంటెద్దు పోకడలు కానీ ఇవి మాత్రం ఆయనకి సహకరించవు. ఆయన ఇప్పటికీ కూడా పార్టీలో నలుగురిని కలుపుకొని పోవాలా, సమాజంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి ఏ వర్గాలైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించకుండా తన చుట్టూ ఉన్న నలుగురు మాజీ తెలుగుదేశం వాళ్ళు, మాజీ సహచరుల వల్లే నేను అధికారంలోకి వచ్చిన వాళ్ళే నాకు నమ్మకస్తులు, వాళ్ళ భుజం మీద నేను చేయబెట్టగలుగుతా, వాళ్ళ ద్వారా నేను కొనసాగలుగుతా అంటే అది ఆయన సూయిసైడల్ స్టెప్.